ఇంతకు ముందు వీడియోలో మనం కృష్ణుడు మంత్రగారిని చంపి పిల్లదెయ్యాన్ని కాపాడటం చూసాం. మరి తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం రండి. నన్ను క్షమించమ్మా, నేను నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. పర్వాలేదు అంకుల్. నీకు కృతజ్ఞతలు అమ్మా. నేనేం చేశాను అంకుల్? మనల్ని కాపాడింది కృష్ణ భగవానుడు. అయినా దేవుణ్ణి నమ్మి మనం ఏ పని చేసినా అది సఫలమే అవుతుంది. అవును అమ్మా, నువ్వు చెప్పింది నిజమే. రే సుబ్బయ్య, ఇక వెళ్దామా? ఇంటి దగ్గర అందరు కంగారు పడుతూ ఉంటారు. అవునురా, పద తొందరగా వెళ్ళాం. వాళ్ళు వెళ్తుండగా దెయ్యం మాత్రం అక్కడే బాధపడుతూ కూర్చుంది. ఏమైంది? నువ్వు అక్కడే కూర్చున్నావు, రా వెళ్దాం. నేను మీ ఇంటికి వస్తే మీకు నచ్చదు కదా, అందుకే ఇక్కడే కూర్చున్నాను. నువ్వు మా ఇంటికి రావటం మాకు నచ్చదని నేనెప్పుడన్నాను? నువ్వంటే మాకు చాలా ఇష్టం. ఇంతకు ముందు నువ్వు అన్ని దెయ్యాలలాగేనేమో అని భయపడ్డాను, కానీ నువ్వు చాలా మంచిదానివి. పద మన ఇంటికి వెళ్దాం. మరి ఊళ్ళో అందరూ నన్ను చూసి భయపడితే ఎలా? నువ్వు మాకు తప్ప ఎవరికి కనిపించకు. అవును కదా, నేను మీకు తప్ప ఎవరికి కనిపించకుండా ఉండొచ్చు కదా. సరే పదండి వెళ్దాం. అలా వారు ఇంటికి బయలుదేరారు. ఆ పిల్ల దెయ్యం కూడా చాలా సంతోషంగా వారి వెనుక వెళ్తుంది. నిత్య, నీకేం కాలేదు కదమ్మా? నాకేం కాలేదమ్మా, నేను బాగానే ఉన్నాను. బాబుకి ఏం కాలేదు కదా? దేవుని దయ వల్ల నా బిడ్డకు ఏం కాలేదు. అసలు ఎవరు ఎత్తుకెళ్లారు? ఏం జరిగింది? ఇంట్లో కూర్చొని అన్ని వివరంగా చెప్తాను పద. అన్నయ్య, మీ వెనకాల ఏదో ఉన్నట్టుంది చూడండి. తను అనన్య ఫ్రెండ్ చిన్ను. వామ్మో దెయ్యం! లలిత, సుకన్య, ఏం పర్వాలేదు రండి, తను మనల్ని ఏం చేయదు. నిజంగానే తను మమ్మల్ని ఏం చేయదా? ఏం చేయదు రండి, తన వల్ల మన పిల్లలు ఈరోజు ప్రాణాలతో ఉన్నారు. అయ్యో అవునా? నన్ను క్షమించు అమ్మా. నువ్వు మంచిదానివని తెలియక మేము పరిగెత్తాము. నీ మనసు బాధపడి ఉంటే మమ్మల్ని క్షమించమ్మా. అయ్యో పర్వాలేదు అమ్మా, నేను మిమ్మల్ని అమ్మా అని పిలవచ్చు కదా. నువ్వు కూడా మాకు సొంత కూతురు లాంటి దానివి. నువ్వు మొహమాటం లేకుండా అమ్మా అని మమ్మల్ని పిలవచ్చు. ఈ రోజు నుండి నువ్వు మా ఇంట్లోనే ఉండాలి, సరేనా? లేదురా, మా ఇంట్లో ఉంటుంది. ఆ పిల్ల దెయ్యం వాళ్ళందర్నీ చూస్తూ చాలా సంతోషపడింది. ఎందుకంటే తనకు ఒక అమ్మా నాన్న ఉంటే చాలు అనుకునేది. కానీ అక్కడ చూస్తే అమ్మా నాన్నలతో పాటు అన్నయ్యలు, అక్కలు, స్నేహితులు కూడా ఉన్నారని చాలా సంతోషపడింది. అలా సంతోషంగా ఆ రోజు గడిచింది. మరి మరుసటి రోజు ఏం జరిగిందో చూద్దాం. పిల్లలు అందరూ నిద్రలేవండి. లేస్తున్నాము అమ్మా. బయట నాన్న మూటలు బండ్లో ఎక్కిస్తున్నాడు, వెళ్ళి సహాయం చెయ్యు. నాకు ఒళ్ళు నొప్పిగా ఉందమ్మా, నేను ఇప్పుడు ఏ పని చేయను. అమ్మా, ఆ పని నేను చేస్తానులే. అన్నయ్య నువ్వు పడుకో, ఆ పని సంగతి నేను చూసుకుంటాను. నాన్న, మీరు పక్కకు జరగండి, నేను చూసుకుంటాను. చిన్ను, నీకెందుకు ఇబ్బంది? నేను చేస్తానులే, నువ్వు వెళ్ళు. ఈ పనిని నేను సులువుగా చేయగలను నాన్న, మీరు తప్పుకోండి. పిల్లదెయ్యం తన మాయశక్తితో మూటలను సులువుగా బండిలోకి ఎక్కించింది. అది చూసి చంద్రశేఖర్ ఆశ్చర్యపోయాడు. నీకు కృతజ్ఞతలు అమ్మా, నాకు సహాయం చేసినందుకు. నేను మీ కూతుర్ని కదా, మరి నాకు కృతజ్ఞతలు కూడా చెప్తారా? నన్ను క్షమించు చిన్ను. నా పేరు చిన్ను అని మీకెలా తెలుసు? అనన్య చెప్పిందమ్మా. ఓ అవునా? సరే మరి, నేను అలా ఊరిలోకి వెళ్ళి వస్తాను. నువ్వు బయటకు రాకు, ఇంట్లోనే ఉండు, సరేనా? సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళిరండి. సరే అమ్మా. అలా చంద్రశేఖర్ బస్తాలను తీసుకుని ఊరిలోకి బయలుదేరాడు. అంతలోనే అక్కడికి మాధవ్ వాళ్ళు అందరూ వచ్చారు. చిన్ను, తొందరగానే నిద్రలేచావేంటి? ఇన్ని రోజులు నాకు ఎవరూ లేరు, కానీ ఇప్పుడు నాకు అందరూ ఉన్నారు. అందుకే ఆ సంతోషంలో తొందరగా లేచాను. పరా చిన్ను, అలా సరదాగా ఆడుకుందాం. సరే పదండి. నీకు మాయాశక్తులు ఉంటాయి కదా, మమ్మల్ని ఒకసారి గాలిలోకి పైకి లేపావా? సరే మాధవ్. నన్ను కూడా గాలిలోకి లేపు. అలా పిల్ల దెయ్యం వారితో తొందరగానే కలిసిపోయి వాళ్లతో ఆడుకుంటూ తన జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతుంది. ఇక చాలు చిన్ను, కిందికి దించు, మళ్ళీ నీకు చేతులు నొప్పి పుడతాయి. సరే అక్క. హర్ష, నీ స్నేహితుడు ఇంట్లో ఉండి ఉద్యోగం చేసుకుంటున్నాడు, కానీ నువ్వు ఎప్పుడు చూసినా బేవర్స్గానే తిరుగుతావు. ఇలా బేవర్స్గా తిరిగే బదులు ఏదైనా పని చేసుకోవచ్చు కదా. చెట్టు కింద ఖాళీగా కూర్చున్నంత మాత్రాన వాడు బేవర్స్ కాదు అంకుల్.
వాడికి టైం వచ్చినప్పుడు వాడు కూడా మంచి ఉద్యోగం చేస్తాడు లేదా వాడికి నచ్చిన పనిని చేస్తాడు. అంతేకాని ఇలా జీవితాంతం చెట్టు కింద మాత్రం కూర్చోడు కదా. నీ స్నేహితుడిని అంటే నీకెందుకు అంత కోపం వస్తుంది? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? నేను చెప్పింది నిజమే కదా. విన్ని ఏదో ఒకటి చెయ్యాలరా, కానీ ఏం చేద్దాం? ఒక ఆలోచన వచ్చిందిరా. ఏంట్రా అది? చెప్పడం కాదురా, చూపిస్తాను పద. చిన్ను, నాకు ఒక సహాయం చేస్తావా? మీకు కాకపోతే ఇంకెవరికి చేస్తాను అన్నయ్య? చెప్పండి, మీకోసం ఏవైనా చేస్తాను. చిన్ను, అక్కడ నుండి ఒకడు వెళ్తున్నాడు కదా, వాడు చాలా చెడ్డవాడు. వాడిని భయపెట్టి వెనుక నుండి ఒక తన్ను. అయ్యో, అలా చేయడం తప్పు కదా అన్నయ్య. అతను చాలా చెడ్డవాడు. అతను చాలా తప్పులు చేశాడు కూడా. అతన్ని శిక్షించడం తప్పేమి కాదు. అంతేకాకుండా అతను నన్ను బేవర్స్ అని తిట్టి వెళ్ళాడు. అవునా, అలా అన్నాడా? అయితే అతని సంగతి నేను చూసుకుంటానులే అన్నయ్య. చిన్ను మెల్లిగా అతని వెనుక వెళ్ళి అతన్ని పైకి ఎత్తింది. అయ్యో, నేను ఇలా గాలిలో తేలుతున్నానేంటి? నాకు ఏమైంది? ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే నాకు సాయం చేయండి. ఎవరైనా నన్ను రక్షించండి. అలాగే మెల్లిగా కిందికి దించి వెనుక నుండి ఒక్క తన్ను తన్నింది. అయ్యో, నా ప్రాణం పోయిందే. అదేంటి, వెనుక ఎవరూ లేరు? మరి నాకేంటి వెనుక నుండి ఎవరో తన్నినట్టు అనిపించింది? అమ్మా, చాలా నొప్పిగా ఉందే. ఎవరు నన్ను తన్నింది? అంకుల్, ఏమైంది? నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నా. వీడికి ఇంత జరిగినా పొగరు మాత్రం తగ్గలేదు. మరి ఎందుకు అరిచారు అంకుల్? ఊరికే అలా అరిచాను. అయినా నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. తప్పుకోండి. వీడికి ఇలా కాదు, ఇంకా ఏదైనా పెద్దగా ప్లాన్ చేయాలి. వెనుక చూస్తే ఎవరు లేరు, కానీ వెనుక నుండి ఎవరో తన్నినట్టు అనిపించింది. ఏమోలే, అంతన భ్రమ కావచ్చు. అలా వారు సరదాగా ఆడుకుంటూ అందర్నీ ఆట పట్టిస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వెళ్ళేసరికి రాత్రి అయింది. ఆదిత్య, నిత్య అప్పుడిప్పుడు భోజనం చేసి వెళ్లారు. ఇప్పుడా ఇంటికి వచ్చేది? ఇటు రండి, మీ కాళ్ళు చేతులు విరక్కొడతాను. రేపటి నుండి ఇంటి దగ్గరే ఆడుకుంటామమ్మా. ఈ ఒక్కసారి వాళ్ళని వదిలేయండి అమ్మా. సరే చిన్ను, నువ్వు చెప్తున్నావు కాబట్టి వాళ్ళని క్షమిస్తున్నాను. వెళ్ళండి, వెళ్ళి చేతులు కడుక్కోండి, భోజనం వడ్డిస్తాను. అలా అందరూ చేతులు కడుక్కుని భోజనం చేద్దామని హాల్లో కూర్చున్నారు. లలిత అందరికీ భోజనం వడ్డించింది. అందరూ భోజనం చేస్తున్నారు. కానీ చిన్ను మాత్రం ఏమీ తినకుండా వారిని చూస్తూ ఉండిపోయింది. చిన్ను, ఏమైంది అలా చూస్తూ ఉండిపోయావు? తిను. నేను ఆత్మను కదా, నేను తిన్నా మాకు ఎటువంటి రుచి ఉండదు. నేను తినాలి అంటే ఎవరినైనా ఆవహించాలి. అవునా? అయితే అనన్యాను ఆవహించి ఈ భోజనం చేయు. అవును, నన్ను ఆవహించి ఈ రుచికరమైన భోజనాన్ని తిను. వారి మాటలు విన్న పిల్లదెయ్యం చాలా సంతోషపడుతూ ఏడ్చేసింది. ఎందుకంటే తను ఆవహిస్తా అంటే ఏ తల్లి అయినా భయపడుతుంది. కానీ వారు వాళ్ళ కూతురిపై ఎంతైతే ప్రేమ చూపిస్తున్నారో తనపై కూడా అంతే ప్రేమను చూపిస్తున్నారని చాలా సంతోషపడింది. నెమ్మదిగా తృప్తిగా తిను, సరేనా? సరే అమ్మా. ఆ పిల్లదెయ్యం అనాలికలోకి వెళ్ళి ఆ రుచికరమైన భోజనాన్ని కడుపు నిండా తిన్నది. ఆ పిల్లదెయ్యం తృప్తిగా తినడం చూసి వాళ్ళందరూ చాలా సంతోషించారు. చిన్ను, ఇదిగో ఈ లడ్డు తిను, చాలా బాగుంటుంది. ఇదిగో ఈ పెరుగన్నం తిను. ఏమైంది చిన్ను, అలా చూస్తూ ఉండిపోయావు? అందరూ అమ్మలు తమ పిల్లలకు అన్నం తినిపిస్తున్నప్పుడు నేను దూరం నుండి చూసి చాలా బాధపడేదాన్ని. నాకు కూడా అలా అమ్మ అన్నం తినిపిస్తే బాగుండు అని. కానీ ఇప్పుడు మీరు ఇలా అన్నం తినిపిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు మా కన్న కూతురు కన్నా ఎక్కువ. మేము నీకు ప్రతిరోజు అన్నం తినిపిస్తాం. నువ్వు ప్రతిరోజు ఇలా సంతోషంగా ఉండాలి, సరేనా? మీలాంటి అమ్మా నాన్న ఉంటే ప్రతిరోజు కాదు, ప్రతి క్షణం సంతోషంగా ఉంటాను. నా బంగారం, తిను చిన్ను, ఇంకొక ముద్ద తిను. చాలమ్మా, నా కడుపు నిండిపోయింది. ఇదిగో మా కోసం ఈ ఒక్క ముద్ద తిను. ఇక చాలమ్మా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఇంట్లో వాళ్ళ దిష్టి, బయట వాళ్ళ దిష్టి, అందరి దిష్టి పోవాలి. చిన్ను ఉమ్ము. తూతూ. అలా వారు భోజనం చేసి ఇంటి బయట సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. అమ్మా, మొన్నటి కథను పూర్తిగా చెప్పమ్మా, నాకు నిద్ర రావట్లేదు. చెప్పమ్మా, నాకు కథలు వింటూ నిద్రపోవటం అంటే చాలా ఇష్టం. అలాగే చిన్ను, ఖచ్చితంగా చెప్తాను. కానీ ఈ రోజు వేరే కథ చెప్తాను. సరే అమ్మా. అనగనగా ఒక పెద్ద రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఒక శక్తి సామర్థ్యాలు కలిగిన వ్యక్తి ఉండేవాడు. ధనుర్విద్య చాలా బాగా వచ్చు. అతను గురి పెడితే ఎంతటి లక్ష్యాన్ని అయినా ఛేదించగలడు. అంతేకాదు, అతను ధర్మాత్ముడు.
లేనివారు వచ్చి దానం అడిగితే లేదనకుండా ఇచ్చే గుణం కలిగినవాడు. కాని అతనికి తన ధనుర్విద్యకి, తన సామర్థ్యానికి ఎప్పుడూ సరైన గుర్తింపు రాలేదు. తన సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశం రాలేదు. కాని ఆ రాజ్యం యొక్క రాజు ఒకరోజు తన సామర్థ్యాన్ని చూసి అతనికి ఒక రాజ్యాన్ని ఇచ్చి తనతో స్నేహం చేశాడు. తనకు రాజ్యం ఇచ్చి తనకు తగిన గుర్తింపు ఇచ్చాడని తన స్నేహాన్ని అంగీకరించి ఆలోచించకుండా ఆ రాజుకు తన సర్వస్వం అర్పించాడు. ఆ రాజు ఎటువంటి పరిస్థితులలో ఉన్నా సరే ఆ రాజును వదిలి వెళ్ళనని, తన ప్రాణాలు పోయిన సరే ఆ రాజు ప్రాణాలు కాపాడతానని మాట ఇచ్చాడు. కాని ఆ రాజు అధర్ముడు, చాలా చెడ్డవాడు. అది తెలియక ఈ వ్యక్తి ఆ రాజుకు మాట ఇచ్చాడు. అమ్మా, ఇంతకు ఆ వ్యక్తి పేరు ఏంటి? ఆ వ్యక్తి పేరు కర్ణుడు. దానంలో బలిచక్రవర్తితో సమానుడు. అర్జునుడితో సమానంగా యుద్ధం చేసినవాడు. కాని యుద్ధంలో అధర్మం వైపు నిలబడటం వల్ల మరణించాడు. ఏంటి, చనిపోయాడా? కర్ణుడు మంచివాడైనప్పటికీ తన మిత్రుడి కోసం అధర్మం వైపు యుద్ధం చేశాడు, అందుకే మరణించాడు. ధర్మానికి ఎవరు ఆటంకం కలిగించినా సరే వారికి మరణం తప్పకుండా వస్తుంది. దీనిని బట్టి నీకేమర్థమైంది? మనకు ఎన్ని శక్తి సామర్థ్యాలు ఉన్నా ఆలోచించకుండా ఎవరికి మాట ఇవ్వకూడదని అర్థమైంది. చాలా బాగా చెప్పావు చిన్ను. అలా అందమైన చందమామను చూస్తూ కమల చెప్పిన మాటలను వింటూ ఆ పిల్లదెయ్యం చాలా సంతోషంగా ఉంది. అలా సంతోషంగా రోజులు గడుస్తుండగా ఒకరోజు పిల్లదెయ్యం ఇంటి బయట కూర్చొని చాలా బాధపడుతుంది. అది అనన్య తన దగ్గరకు వెళ్ళి ఇలా అడిగింది. చిన్ను, ఏమైంది? బాధగా కనిపిస్తున్నావు. ఏం లేదు, నేను బాగానే ఉన్నాను. నిన్ను చూస్తేనే తెలుస్తుంది నువ్వు బాధలో ఉన్నావని. ఏమైందో చెప్పు. నేను వెళ్లాల్సిన సమయం వచ్చింది. ఈ పౌర్ణమి రోజు నేను వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? నేను కృష్ణుడులో ఐక్యం అయ్యే రోజు ఇది. నేను వెళ్ళక తప్పదు. అది విని అనన్య ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళి పిల్లదెయ్యం చెప్పిన విషయాన్ని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పింది. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అనన్య? నువ్వు చెప్పేది నిజమా? అవును ఆంటీ, నేను చెప్పేది నిజం. తను ఎక్కడ ఉంది? బయట బాధపడుతూ కూర్చుంది అంకుల్. అనన్య చెప్పిన విషయం వినగానే అందరూ బాధపడుతూ పిల్లదెయ్యం దగ్గరకు వెళ్లారు. చిన్ను, అనన్య చెప్పింది నిజమేనా? అవును, నిజమే అమ్మా. కృష్ణుడు చెప్పాడు కదా, నీ కోరిక తీరిన తరువాత స్వర్గానికి వెళ్తావని. నా కోరిక తీరింది నాన్న, కానీ కోరిక తీరింది అని సంతోషపడాలో మిమ్మల్ని వదిలి వెళ్తున్నా అని బాధపడాలో తెలియట్లేదు నాన్న. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు చిన్ను, మాతోనే ఉండు. అలా కుదరదు అనన్య. మా కోరిక తీరిన తర్వాత ఖచ్చితంగా వెళ్లాల్సిందే. అసలు నీ కోరిక ఏంటి? నీ కోరిక ఎలా తీరింది? నాకు అమ్మా నాన్న లేరు. వారి ప్రేమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. కానీ నాకు అమ్మా నాన్న ప్రేమ కావాలి అనుకున్నాను. అదే నా కోరిక. ఆ ప్రేమను నేను మీ దగ్గర పొందాను. అమ్మా నాన్న ప్రేమ ఉంటే చాలు అనుకున్నాను. కానీ ఇక్కడ అమ్మ ప్రేమ, నాన్న ప్రేమతో పాటు అన్నయ్యల ప్రేమ, అక్కయ్యల ప్రేమ, స్నేహితుల ప్రేమ కూడా పొందాను. నాకు ఆ ప్రేమ చాలు. ఇక నేను సంతోషంగా వెళ్తాను. చిన్ను, నిన్ను వదిలి మేము ఉండలేము. నువ్వు ఇక్కడే మాతోనే ఉండిపో. అమ్మా, నేను ఎక్కడికి వెళ్ళను. ఆ పైనుండి నేను మిమ్మల్ని ఎప్పుడూ చూస్తూనే ఉంటాను. అయినా మీరైనా నేనైనా ఏదో ఒక రోజు ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్లాల్సిందే కదా. అవును చిన్ను, నువ్వైనా నేనైనా ఏదో ఒక రోజు ఆ కృష్ణుడి దగ్గరికి వెళ్లాల్సిందే. అమ్మా, చివరిసారిగా మీ చేతి గోరు ముద్దను తినాలని ఉంది. నేను ఈ రోజు రాత్రి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తున్నాను. నేను వెళ్లేలోగా మీరు ప్రేమతో పెట్టే గోరు ముద్దలను తిని వెళ్ళాలని అనుకుంటున్నాను. నీ కోసం మా ప్రాణాలైనా ఇస్తాం. అలాంటిది నీకు గోరు ముద్దలు తినిపించలేమా? పదా చిన్ను, తినిపిస్తాం. అలా అందరూ బాధపడుతూ ఇంట్లోకి వెళ్లారు. పిల్లదెయ్యం చెప్పినట్టు సుమిత్ర వాళ్ళు పిల్లదెయ్యానికి చివరిసారిగా అన్నం తినిపిస్తున్నారు. తిను చిన్ను, కడుపు నిండా తిను. చిన్ను, నీకోసం పాయాసం కూడా చేశాను, తిను. చిన్ను, ఇదిగో ఈ లడ్డు తిను, చాలా బాగుంటుంది. అలా సుమిత్ర, సావిత్రి, కమల, సుకన్య, లలిత పిల్లదెయ్యానికి ఇష్టమైనవి వండి తినిపించారు. వాళ్ళు పిల్లదెయ్యం చాలా బాధపడుతూ వారితో మాట్లాడుతూ ఉంది. అలా వారు మాట్లాడుకుంటూ ఉండగా మెల్లిగా రాత్రయింది. ఇక పిల్లదెయ్యం వెళ్లే సమయం రానే వచ్చేసింది. సరే అమ్మలు, నాన్నలు, అన్నయ్యలు, నా స్నేహితులారా, మరి నేను వెళ్ళి వస్తాను. మాధవ్, అమ్మా నాన్న చెప్పినట్లు విను, సరేనా? చిన్ను, నువ్వు వెళ్తుంటే నా ప్రాణం పోతున్నట్టు ఉంది. నేను కూడా నీతో వస్తాను. అమ్మా, నువ్వు నాతో వస్తే ఆదిత్య అన్నయ్యను, నిత్య అక్కను ఎవరు చూసుకుంటారు? అయినా నేను ఖచ్చితంగా మళ్ళీ వస్తాను. ఆ దేవుడితో గొడవ పడైనా సరే నేను మళ్ళీ మీకోసం వస్తాను. సరే, మరి నేను వెళ్ళి వస్తాను అమ్మా.
మీరందరూ ఎప్పుడు ఇలాగే కలిసిమెలిసి ఉండాలి. అలా పిల్లదెయ్యం తన లోపల ఎంత బాధ ఉన్నా తనకు ఒక మంచి కుటుంబం దొరికిందని సంతోషంతో ఆ కృష్ణుడి దగ్గరకు వెళ్ళిపోయింది. ఇలా ఈ కథ ముగిసింది. సరే మరి, మీకు ఈ కథ నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ కొట్టండి. ఇంకా ఇలాంటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.